ఈరోజు బోధన్లో శ్రీ విజయసాయి హై స్కూల్ 31వ వార్షికోత్సవ సందర్భంగా రావడం జరిగింది. నేను దాదాపు 1987 నుంచి ఇప్పటి వరకు మా సౌశీల్య అకాడమీని ప్రారంభించిన తర్వాత అనేక వందల స్కూల్స్కి నేను సందర్శించడం జరిగింది. కాలేజెస్, స్కూల్స్కి నేను ఎందుకు సందర్శిస్తానంటే, ఈ వయసులో కనుక పిల్లల మెదడులో దేశం పట్ల, దైవం పట్ల మంచి ఆలోచనని అందించకపోతే, వారిలో ఒక జాతీయ భావన, దేశభక్తి బీజాలు నాటకపోతే, వారిలో చిన్నప్పటి నుంచి కులతత్వమో మతతత్వమో పెరిగిపోతుంది. అలా వారిని అటువైపు ఛానలైజ్ కానివ్వకుండా అటు ధర్మం వైపు ఛానలైజ్ చేస్తే దేశానికి మంచి పౌరులు తయారవుతారని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడగలుగుతామని, జాతి యొక్క పునర్నిర్మాణంలో పిల్లలు భాగస్వాములైతే ఇప్పటి నుండి మంచి పౌరులుగా తయారై సివిక్ సెన్స్, ముఖ్యంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే సివిక్ సెన్స్, పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల వారికి శ్రద్ధని, భక్తిని పెంపొందిస్తే దేశం మిగతా దేశాల కంటే కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటుందని నేను నా పరిశోధనలో నేను గ్రహించిన ప్రయాణం విద్యార్థి లోకంతోనే నేను ఎక్కువగా మమేకమై పిల్లల్లో చెప్పడం జరుగుతూ వస్తుంది. ఆ నేపథ్యంలో ఈరోజున విజయసాయి హై స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా, సాధారణంగా వార్షికోత్సవ సందర్భాల కంటే క్లాస్ రూముల్లో పిల్లలతో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం నాకు చాలా ఇష్టం. వీరు చక్కగా కేవలం పిల్లలతో మాత్రమే మాట్లాడడానికి అవకాశం కల్పించారు కృష్ణమోహన్ గారు. ఎందుకంటే మిగతా సమయాలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, పిల్లల యొక్క ఉత్సాహాన్ని మనం పాడు చేయకూడదు. అప్పుడు ఆ కార్యక్రమాలకు భంగం కానివ్వకుండా కేవలం పిల్లలతో ముచ్చటించుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించడం, వారు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఆలోచనలు అందివ్వాలని గతంలో కూడా ఎందరో మహానుభావుల్ని ఈ ప్రాంగణానికి రప్పించి పిల్లలకి ప్రచోదనం చేసినటువంటి చరిత్ర ఉన్న స్కూల్ ఇది. అందుకే నాకు ఎంతో ఆనందం కలిగించింది. పిల్లల్ని చూస్తే, వాళ్ళ డిసిప్లిన్ చూస్తే, ముఖ్యంగా పిల్లలు ఎక్కడా కూడా అటు ఇటు తిరగకుండా పెద్దలు చెప్పిన మాటలను వింటూ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నాకు ఎంతో ముచ్చటేసింది. ఒక రకంగా ఈ పిల్లల్ని చూస్తే రేపు భావితరాలు మంచివాళ్ళుగా, ఒక మంచి పౌరులుగా ఇక్కడ ఒక ముడి సరుకును కనుక తీసుకుని వస్తే మనం ఒక శిల్పంగా ఎలా చెక్కుతాం,